ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. అందులో 25 మంది భారతీయులు కాగా ఒకరు నేపాలీ. ఈ దాడిని లష్కర్-ఎ-తోయిబాకు అనుబంధమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నిర్వహించినట్లు ప్రాథమికంగా ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ దాడి పర్యాటకులను లక్ష్యం చేసుకొని ముఖ్యంగా హిందూ పర్యాటకులను ఎంచుకొని జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ఆపరేషన్ సింధూర్‌ని మొదలుపెట్టింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఎంతమంది హతమయ్యారు ఒక్కసారి గమనిస్తే ఆపరేషన్ సింధూర్‌లో 70 నుంచి 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వివిధ వర్గాలు సమాచారం అందించింది. ఎన్‌డీటీవీ నివేదిక ప్రకారం 24 మిసైల్స్ దాడుల ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మరో 60 మంది గాయపడ్డారని తెలిపింది. ఇండియా టుడే ప్రకారం 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపింది. ఎక్స్‌లోని ఒక పోస్టులో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నారు. కానీ భారతీయ ప్రభుత్వ నివేదిక ప్రకారం 75 మంది మరణించినట్లు, కొంతమంది తీవ్రంగా గాయపడి తప్పించుకున్నట్లు ఒక సమాచారం బలంగా వినిపిస్తుంది. ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలపై జరిగాయి. అలాగే ఇప్పటి వరకు ఈ ఆపరేషన్లో భాగంగా 2 జవాన్లు మరణించడం, వారి అంతిమ యాత్రలు కూడా లాంఛనాలతో ప్రభుత్వమే నిర్వహించింది. అందులో ఒకరు మురళీనాయక్ కాగా మరొకరు సచిన్ యాదవ్. అయితే ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ నిర్వహించిన ప్రతి దాడుల్లో ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి షెల్లింగ్లో 15 మంది భారతీయ పౌరులు మరణించి 43 మంది గాయపడినట్లుగా మరొక సమాచారం. ఒక సీనియర్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి మరణించినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇది ఆపరేషన్ సింధూర్కు సంబంధించింది కాదు, పాకిస్తాన్ షెల్లింగ్కు సంబంధించిందని ఒక నివేదిక చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ మే 7, 2025 తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య ప్రారంభమైంది. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఎంచుకోబడ్డాయి. అవి ముజాఫర్బాద్, కోట్లీ, బహవల్పూర్, రావల్కోట్, చెక్స్వారీ, బింబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాలలో ఉన్నాయి. ఈ స్థావరాలు లష్కర్-ఎ-తోయిబా అంటే ముర్కిదేలోని మర్కజ్ తైబా, జైష్-ఎ-మహమ్మద్ బహవల్పూర్లోని మర్కజ్ సుబానల్లా వంటి సంస్థలకు సంబంధించినవి. ఈ దాడులు 24 ఖచ్చితమైన మిస్సైల్స్ దాడి ద్వారా నిర్వహించబడ్డాయి. పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే భారత వైమానిక దళం, ఇతర సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. దాడులు నాన్ ఎస్కలేటరీ విధానంతో జరిగాయి. అంటే తీవ్రతరం కాకుండా జరిగే దాడులని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైన దృష్టి సారించాయి. దాడులు అత్యంత ఖచ్చితమైనవిగా, పౌర హానిని తగ్గించేలా ప్లాన్ చేయబడ్డాయి. అయినప్పటికీ ఉగ్రవాద స్థావరాలు పౌర ప్రాంతాల్లో ఉండడం వల్ల కొంత హాని జరిగే అవకాశం ఉందని భారతీయ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ను ఎంతో నిశితంగా పర్యవేక్షించారు కూడా. ముర్కిద్కే పాకిస్తాన్ లష్కర్-ఎ-తోయిబా యొక్క మర్కజ్ తైబా 2008 ముంబై దాడులకు శిక్షణ కేంద్రంగా ఉపయోగపడింది. బహవల్పూర్ జైష్-ఎ-మహమ్మద్ యొక్క మర్కజ్ సుబానల్లా, ఇక్కడ జైష్ చీఫ్ మసూద్ అజర్ బంధువులు కూడా మరణించారు. ముజాఫర్బాద్ సవాయినాలా క్యాంప్ పహల్గామ్ దాడికి సంబంధించిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం. ఈ స్థావరాలు భారత్పై జరిగిన అనేక ఉగ్రదాడులకు సంబంధించిన లాజిస్టిక్, ఆపరేషనల్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. అయితే ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి షెల్లింగ్, డ్రోన్ దాడులతో ప్రతిస్పందించింది. దీనిలో 15 మంది భారతీయ పౌరులు మరణించారు. భారత్ ఈ దాడులను తిప్పికొట్టింది కూడా. ఎటువంటి సైనిక నష్టం లేకుండా రక్షణాత్మక చర్యలు తీసుకుంది. దౌత్యపరంగా భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ రాయబారులను బహిష్కరించింది. వీసా సేవలను రద్దు చేసింది. దీనితో ఈ ఆపరేషన్ భారత్ యొక్క జీరో టాలరెన్స్ను, టెర్రరిజం విధానాన్ని ప్రపంచానికి చాటింది. రాజకీయంగా కాంగ్రెస్, బీజేడీ, ఏఐఎంఐఎం వంటి అన్ని పార్టీలు ఈ చర్యకు మద్దతు తెలిపాయి. అంతర్జాతీయంగా అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. అయితే డీఎస్కలేషన్స్కు పిలుపునిచ్చాయి కూడా. ఆపరేషన్ సింధూర్ అనేది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఖచ్చితమైన సంయమనంతో కూడిన సైనిక చర్య. దీనిలో 70 నుంచి 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైనిక నష్టాలు పెద్దగా లేవని చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క దృఢమైన సంకల్పాన్ని చాటిందని చెప్పాలి. అయితే పాకిస్తాన్ ప్రతిస్పందన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.